హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుచిక ఛానల్. ఇవాళ వీడియోలో రవ కేసరిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ దసరా నవరాత్రులకి అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. ఈ ప్రసాదం రెసిపీని ఎవరైనా చాలా త్వరగా చేసేయవచ్చు. వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ను పెట్టుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోవాలి. దీనిలోకి జీడిపప్పు, బాదం పప్పును వేసి ఫ్లేమ్ను లోలోనే ఉంచుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్ను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు సూజీ రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోగా వేరొక బౌల్ను స్టవ్ పైన ఉంచి 4 కప్పులు నీళ్ళను వేసుకొని మరిగించుకోవాలి. రవ్వ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా మరిగించిన నీళ్లను రవ్వలోకి నిదానంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ ఉండకట్టకుండా జాగ్రత్తగా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని నిదానంగా కలుపుకోవాలి. ఈ విధంగా రవ్వ అంతా కలిసిన తర్వాత చిటికెడంతా కేసర్ ఫుడ్ కలర్ను వేసుకొని కలుపుకోవాలి. దీనిలోకి 1 కప్పు షుగర్ను యాడ్ చేసుకోవాలి. మీరు తీపి ఎక్కువ కావాలి అనుకుంటే 1 పావు కప్పును పెంచుకోవచ్చు. పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర పచ్చకర్పూరం అవైలబుల్గా ఉంటే అది చిటికెడంత వేసుకొని కూడా కలుపుకోవచ్చు. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్గా స్టవ్ ఆపేసి దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఎంతో ఎమ్మీగా, డెలిషియస్గా రవ కేసరి రెడీ అయిపోయింది. ఈ దసరా నవరాత్రులకి అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. ఎవరైనా సరే చాలా ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చక్కగా చేసేస్తారు. ఇంకెందుకు లేట్, ఈ రవ కేసరిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ను తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.